గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలను మోసగిస్తూ పాలన సాగిస్తున్న వైసీపీ కాంగ్రెస్ను సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు దంతులూరి చిరంజీవిరాజు అన్నారు. శుక్రవారం నాడు విశాఖ రూరల్ జిల్లాలో కేకోటపాడులో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు విజన్కు జగన్మోహన్ రెడ్డి మోటలకు చాలా తేడా ఉందని అన్నారు. సంక్షేమం పేరిట తాయిలాలు పంచుతూ అప్పులు రాష్ట్రంగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. సతీష్, పూర్తి న్యూస్, కేకోటపాడు. ఓదార్పు యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు కబురు పంపిన వెంటనే కోటపాడు మండలం నుంచి ఊడుమంగపతి గారి ఆధ్వర్యంలో వైజాగ్ పలకనామాకి తెల్లవారుజాము 3 గంటల సమయంలో 1500 మంది కార్యకర్తలతో ఆయన కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలు ఫాలో అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పార్టీలో కొనసాగుతూ ఈ రోజుని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్ల మనసు అంగీకరించక నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం తాలూకా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ నచ్చి ఈ రోజు నుంచి కోటపాడు మండలమే కాకుండా మిగతా 3 మండలాల కూడా నాకున్న సన్నిహితులతో అందరినీ కలుసుకొని పైల ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవడానికి నా వంతు కృషి చేస్తానని ప్రెస్ వారికి, పత్రికల వారికి ప్రతి ఒక్కరిని వినయపూర్వకంగా కోరుకుంటూ నేను కేకోటపాడు మండలంలో ఎన్నో కార్యక్రమాలు, పదవి లేకపోయినా సేవా కార్యక్రమాలు మండలంలో అన్ని గ్రామాలకి అందించడం జరిగింది. గతంలో అసలు కోటపాడులో జూనియర్ కాలేజీ రావడానికి కారకుడిని నేనైనప్పటికీ కాలేజీ విషయంలో కానీ, గుళ్ళు గోపురాల విషయంలో కానీ, మిగతా చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్క గ్రామానికి నా తరపు నుంచి నా సొంత నిధులు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఇచ్చాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరాడ పరమేశ్వరరావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో కార్పొరేట్ రంగానికి దోచిపెట్టే విధంగా పరిపాలిస్తున్న మోడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ మాసుపత్రి చక్రవర్తి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి అన్నాజీరావు, డిసిసి జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షుడు మధుసూదన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలీం ఖాన్, పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు. భాగ్యారెడ్డి, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. శ్యామ్ కుమార్ గారికి, అలాగే తులసిరెడ్డి గారికి ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా తీసుకొని వెళ్ళి ఇచ్చాపురంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని మీ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అనేక మంది యువజన కాంగ్రెస్ మిత్రులు అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉండడం అంటే దేశభక్తులుగా ఉంటాం. ఎందుకంటే దేశంలో ప్రజల పక్షాన, కార్పొరేట్ల పక్షాన పరోక్షంగా ఒక యుద్ధం జరుగుతుంది. కార్పొరేట్లకి ప్రజలకి మధ్యన, సామాన్య ప్రజలకి మధ్యన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్పొరేట్ల వైపుకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ బెందానం అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోంపేట పట్టణంలో పార్టీ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పార్టీ జెండాని ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. అనంతరం పట్టణంలో సూపర్ 6 ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలని పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా ప్రజలకు కలిగే లబ్ధిని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా రామ్మోహన్ నాయుడును గెలిపించాలని కోరారు. భాగ్యారెడ్డి, స్ఫూర్తి న్యూస్, టెక్కలి.
చెప్పలేదు ఒకసారి నా బాధ్యత కదా, ఒకసారి వచ్చి అందరికీ కలిసి వద్దామని. మీరు అల్లుడు అన్నప్పుడు మరి మీరు రావాలి, మీటింగ్ రావాలి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీ రమాలక్ష్మి సహిత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు అన్నమయ్య సేవాజ్యోతి బిరుదాంకితుడైన వైశ్యరాజు వెంకటరామ రఘురామరాజు పలాస వాస్తవ్యుడు సోంపేట శిష్యులచే సామూహిక శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమాన్ని కడు రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, సంగీత కళాభిమానులు పాల్గొన్నారు. రమేష్, పూర్తి న్యూస్, సోంపేట. Please like, share, subscribe our channel.